చాలామంది నాన్ వెజ్ విషయంలో మేము శనివారం నాడు నాన్ వెజ్ తినమండి, గురువారం సాయిబాబా కదా నాన్ వెజ్ తినమండి అంటుంటారు చాలామంది. కానీ నేను దాన్ని యాక్చువల్గా స్టేట్మెంట్స్ని అలా అనకూడదు అంటాను. అనకూడదనేది ఎవరిష్టం వాళ్ళది. నా అబ్జర్వేషన్ చెప్తున్నాను. శనివారం నాడు నాన్ వెజ్ తినండి అంటే మిగతా రోజుల్లో తింటున్నాను ఒక అర్థం. శనివారం ఎందుకు తినటం లేదనే క్వశ్చన్ వేస్తే పవిత్రమైన రోజు కాబట్టి. ఏమిటా పవిత్రత అంటూ వెంకటేశ్వర స్వామికు, శుక్రవారం అయితే అమ్మవారికు, గురువారం అయితే సాయిబాబాకు, సోమవారం అయితే ఇదో, కార్తీక మాసం అయితే మాసం అంతానో ఇలా. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో షార్ట్లు ఎప్పుడైనా చూసారండి, ఈవెన్ ఇన్స్టాలో కానీ, కార్తీక మాసం అయిపోయిన తర్వాత నాన్ వెజ్ ఎప్పుడు తిందామా అని కొన్ని మీమ్స్ కూడా వచ్చినాయి, మీరు గమనించారా లేదా? అంటే మిగతా రోజుల్లో తినడం అపవిత్రమని యాక్సెప్ట్ చేసినట్టు లెక్క. ఎలా అందది? ఏదైనా సరే, అది మాంసమైనా, ఫిష్ అయినా, అంటే నా ఉద్దేశం నాన్ వెజ్ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, మరొకటైనా, లేదా పప్పు అయినా, ఉప్పు అయినా, లేకపోతే కూరగాయలైనా, అంటే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఎండ్ పాయింట్ తిండే కదా. మనం తింటున్న దాన్ని మనమే గౌరవించకపోతే ఎట్లా? అదే నాకు ఎందుకు అనిపిస్తుంది, నేను నాన్ వెజ్ తింటున్నానని అది అపవిత్రమని మనం యాక్సెప్ట్ చేసినప్పుడే కదా ఫలానా పవిత్రమైన రోజు నేను తిన్నానని చెప్పడం. నాకెందుకో అది రాంగ్ అనిపిస్తుంది. ఆరోగ్యం కోసం ఓ రోజు తినడం మానుతున్నాను సార్, యాక్సెప్టబుల్. మనం వేసుకునే బట్ట, మనం కట్టుకున్న ఇల్లు, మనం నడిచే తీరు, మనం తింటున్న తిండి, మనం ఎంచుకున్న లేదా మనం మాట్లాడుతున్న భాష, మన చేత మనకే ఎంచుకోబడిన మన పుట్టుక, మన కులం, మన మతం, మన ప్రాంతం, మన జెండర్ మనం కించపరుచుకోకూడదు. పక్క వాళ్ళు కించపరిస్తే ఊరుకోకూడదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరము సెలెక్ట్ చేసుకోం కదా. ఆహారపు అలవాట్లైనా, ఆహార్యపు అలవాట్లైనా, మరొకటైనా డిగ్నిటీ వేరు, హెల్త్ వేరు, హైజిన్ వేరు, పడకపోవడం వేరు, పడ్డం వేరు. నాకు ఏదో పదార్థం పడదనుకుందాం, అది వేరు. కాబట్టి మాంసం తినడమైనా, వేసుకున్న బట్ట అయినా, మాట్లాడుతున్న మాట అయినా, ఉదాహరణకి నేను ఫలానా యాసలో మాట్లాడితే ఎస్, ఇట్ ఈస్ మై స్లాంగ్, ఇట్ ఈస్ మై డైలెక్ట్, ఇట్ ఈస్ మై లాంగ్వేజ్, ఇట్ ఈస్ మీ, నేను కదా, గర్వంగా ఉండాలి. దాన్ని ఆత్మగౌరవము అని తెలుగులోను, సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఇంగ్లీష్లోను అంటూ ఉంటారని మా ఫ్రెండ్ చెప్పగా విన్నాను. ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.